ప్రపంచమంతా ఇది యుద్ధంగానే చూస్తోంది. కానీ వైట్ హౌస్ మాత్రం ఒక కీలక ప్రకటన చేసింది. ఇది యుద్ధం కాదు, సైనిక ఆపరేషన్ అంటోంది. ఆపరేషన్ ఫ్యూరీపై వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తో జరుగుతున్నది యుద్ధం కాదు, సైనిక ఆపరేషన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ లో ఉగ్రవాద పాలనను అంతం చేస్తామని, ఇరాన్ క్షిపణులు, నావికా దళాలను నాశనం చేయటమే లక్ష్యమని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూస్తామని స్పష్టం చేసింది. అణ్వాయుధాలతో అమెరికాకి మాత్రమే కాదు ప్రపంచానికే ముప్పు ఉందని 2 రోజుల క్రితమే ట్రంప్ అన్నారు. ఇప్పుడు అదే విషయం చెప్తున్నారు. సో అణ్వాయుధాలు ఇరాన్ దగ్గర లేకుండా చూస్తామని స్పష్టం చేసింది వైట్ హౌస్ రిలీజ్ చేసిన ప్రకటననే మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆపరేషన్ ఫ్యూరీపై మాట్లాడింది అమెరికా. ఇరాన్ తో జరుగుతోంది యుద్ధం కాదు, సైనిక ఆపరేషన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది వైట్ హౌస్. ఇరాన్ లో ఉగ్రవాద పాలనని అంతం చేస్తామని, ఇరాన్ క్షిపణులు, నావికా దళాలను నాశనం చేయటమే లక్ష్యమని తెలిపింది వైట్ హౌస్. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూస్తామని కూడా స్పష్టం చేసింది అమెరికా. మరోవైపు ఇరాన్ పై ఇప్పటికే ముప్పేట దాడికి దిగుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ సేనలు. తాజాగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై మిజైల్ దాడులు చేసింది ఇజ్రాయెల్. ఎయిర్ డిఫెన్స్ ధ్వంసమైన దృశ్యాలే మనం చూస్తున్నాము. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా ఇరాన్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేసిన దృశ్యాలని రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన వీడియోని ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. ఇరాన్ పై ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 787 మంది చనిపోయారు. దుబాయ్, అబుదాబి, ఖతార్లో కూడా భారీ విస్ఫోటనాలు జరుగుతున్నాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ మిజైల్స్ ని ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేస్తోంది. దీంతో యుఏఈ నుంచి నడుస్తున్న విమాన సర్వీసులపై ఆ ప్రభావం పడింది. బాంబు పేలుళ్లతో దుబాయ్, అబుదాబి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇరాన్ పై జరుగుతున్న యుద్ధంలో అమెరికాకి మద్దతుగా బ్రిటన్ రంగంలోకి దిగింది. జోర్డన్ గగనతలంలో ఇరాన్ డ్రోన్లను బ్రిటన్ F-35 జెట్స్ కూల్చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోని అమెరికా విడుదల చేసింది. మరోవైపు యూకే మిలిటరీ బేస్ పై ఇరాన్ దాడి చేయడంతో సైప్రస్ దీవులకు బ్రిటన్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ ని పంపించింది. బ్రిటన్ సైప్రస్ కు యుద్ధ నౌకను కూడా పంపించింది. ఇరాన్ పై ఎదురుదాడి చేయడానికి బ్రిటన్ సర్వం సన్నద్ధమవుతోంది.